వెళ్ళిపోదాం. సిద్ధపరచనిద్దామా దేవుణ్ణి, మనం తపన పడదామా? నీ కుటుంబ సభ్యుల మార్పు కోసం నువ్వు అడుగుతావు, ఓకే. దేవుడు కూడా ఆ పనికి పూనుకున్నాడు, అందుకు అనుగుణ్యంగా పావులు కదుపుతున్నాడు. ఒక సమయం వస్తుంది, వాళ్ళే వస్తారు లైన్లోకి. నువ్వు ఆందోళన పడ్డంత మాత్రాన రారుగా, నువ్వు జుట్టు పీక్కొని ఆలోచించినంత మాత్రాన రారుగా. దేవుడు చేస్తాడు. నీ వల్ల గాంధీ, నా వల్ల గాంధీ, నాయన వల్ల అవుతుంది. నాయన చేస్తాడు. అందుకే చిరునవ్వుతో చూస్తూ ఉంటామే మన పని. అప్పచెప్పేది అప్పచెబుతాం. ఇక ఆయన కాలం ఎప్పుడొచ్చిద్దో, ఆయన సమయం ఎప్పుడొచ్చిద్దో, ఆ సమయం వచ్చినప్పుడు మిడిసిపడే కెరటాలు చప్పగా అణిగిపోతాయి, వచ్చి ఆయన ముందు సాగిల పడతాయి. అది జరిగి తీరుద్ది. ఇది ఎలా జరిగిద్ది? ఇంత పెడతరంగా, ఇంత నడవంతరంగా, ఇంత మిడిమేళంగా ఉన్నాడు, ఈడెట్ట లొంగుతాడని నీకు అనిపించింది. వాడి తాత కూడా లొంగుతాడు, ఏసై ముందుకు వచ్చి మోకాళ్ళు వేసి వంగుతాడు, అంతే. వాడు మారేదేంది? వాడి తాతయ్య కూడా మారి కూర్చోవాలి అక్కడ యేసునామాలో.